నమస్తే ఫ్రెండ్స్. దేవరా సెకండ్ సాంగ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా చుట్టమల్లె సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలామంది ఈ సాంగ్ కాపీ ట్యూన్, అనిరుద్ధ్ ఏంటి ఇలాంటి భారీ బడ్జెట్ మూవీ ఒక ప్యాన్ ఇండియా మూవీకి కాపీ ట్యూన్ ఇచ్చాడు. గతంలో శ్రీలంకలో బ్లాక్ బాస్టర్ ఆడియో అయిన ఒక సాంగ్కు కాపీ ట్యూన్ ఉంది. లియో సినిమాలో మ్యూజిక్ లాగా ఉంది, ఇది కాపీ ట్యూన్ ఇచ్చాడేంటి అని కొందరైతే విమర్శలు చేశారు చుట్టమల్లె సాంగ్ వచ్చినప్పుడు. కానీ ఒక్కసారి ఈ సాంగ్ పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ స్టెప్ ఒక్కసారి చూసిన తర్వాత ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. మెలోడీ సాంగ్ ఒక పాయిజంలా పబ్లిక్లోకి దూసుకెళ్ళింది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ స్క్రీన్ మీద ఆ చిన్న ఫోన్లో కానీ చూస్తుంటే ఎన్టీఆర్ స్టైలిష్ లుక్, ఎన్టీఆర్ జాహ్నవి కపూర్ వేసిన ఒక స్టెప్పు అందరికైతే తెగ నచ్చేసింది. ఎక్కడ చూసినా ఇవే రీల్స్. ఎన్టీఆర్ స్టెప్ అయితే మాత్రం పబ్లిక్లోకి వేగంగా దూసుకెళ్ళింది. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఆడియో పరంగా ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది. గతంలో ఊ వంట మావా అనే సాంగు 9 డేస్లో 50 మిలియన్ సాధించింది ఓన్లీ తెలుగు భాషలోనే. ఆ రికార్డ్ను జస్ట్ 6 డేస్లోనే కంప్లీట్ చేసింది. దేవరా సెకండ్ సాంగ్ నిన్న సాయంత్రంతో 50 మిలియన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టోటల్ సౌత్ మూవీస్ పరంగా తీసుకుంటే 4 డేస్లోనే అరబిక్ సాంగ్ విజయ్ది అప్పట్లో బ్లాక్ బస్టర్ ఆడియో సినిమా పట్టైనా కానీ ఈ సాంగ్ మాత్రం సెన్సేషనల్ క్రియేట్ చేసింది. తమిళ లాంగ్వేజ్కి సంబంధించి 4 డేస్లో 50 మిలియన్ క్రాస్ చేసింది. ఇప్పుడు సౌత్ పరంగా తీసుకుంటే టాప్ 2 స్థానంలో ఉంది. తెలుగు పరంగా తీసుకుంటే ఫాస్టెస్ట్ నెంబర్ 1 రికార్డు జస్ట్ ఫేస్లోనే 50 మిలియన్ సాధించి నెంబర్ 1 రికార్డు సాధించింది. ఇంకా తెలుగులో థర్డ్ ప్లేస్లో అయితే లేటెస్ట్గా పుష్ప2 సూసేకి అనే సాంగ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. 11 డేస్ పట్టింది ఈ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ సాధించడానికే. కానీ దేవరా మెలోడీ సాంగ్, కూల్ సాంగ్ జస్ట్ 6 డేస్లోనే ఆ రికార్డులన్నీ క్రియేట్ చేసి పెట్టి ఆల్ టైమ్ ఆడియో ఇండస్ట్రీ రికార్డుగా క్రియేట్ చేసి పెట్టింది. మొదటి సాంగ్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో దానికి మించి డబుల్ బ్లాక్ బస్టర్ మెలోడీ సాంగ్. మెయిన్ ముఖ్యంగా ఎన్టీఆర్ స్టెప్ వల్లే ఇంత బ్లాక్ బస్టర్ ఆడియో సునామీ క్రియేట్ చేసి పెట్టింది. ఏ సినిమా అయినా కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే లాంగ్ రన్ పబ్లిక్లోకి ఆడాలంటే థియేటర్లలో సినిమా ఆడియో అనేది మెయిన్ ముఖ్యం కావాలి. ఆడియో సూపర్గా ఉంటే పాటల కోసమే రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దేవరా మాత్రం ఆడియో మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇంకా ఇవన్నీ ఒకెత్తు. అసలైన ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్ థర్డ్ సాంగ్ రాబోతుంది. అనిరుద్ధ్ కూడా థర్డ్ సాంగ్ కమింగ్ సూన్ అని ట్వీట్ చేశాడు. ఆయుధ పూజ సాంగ్ ఎన్టీఆర్ స్టెప్ మాత్రం అరాచకంగా ఉండబోతుందంట. ఎన్టీఆర్ అంటే డ్యాన్స్ అంటే ఎన్టీఆర్. అలాంటప్పుడు థర్డ్ సాంగ్లో మాత్రం ఒక రేంజ్ అంట. ఇంతకుముందు గతంలో ఒక మాస్ సాంగ్, మెలోడీ సాంగ్, అసలైన ఎన్టీఆర్ సాంగ్ మూడో సాంగ్ రాబోతుంది దేవరా. అది ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేసి పెడుతుందో, సౌత్ రికార్డులను అన్నిటిని బ్రేక్ చేసే సత్తా థర్డ్ సాంగ్ ఉంది. ఇప్పుడైతే దేవరా చుట్టమల్లె సాంగ్ తెలుగులో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు వ్యూస్ సాధించింది. నేటితో 100 మిలియన్స్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. తెలుగు, తమిళ్, మలయాళం ఆల్ లాంగ్వేజ్కి సంబంధించి బిగ్గెస్ట్ రెస్పాన్స్ దేవరా. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.